హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు ఒక ఆశ్రమం గురించి చెప్పబోతున్నానండి. సో ఇది వచ్చేసి మదర్ తెరీసా ఎడ్యుకేషనల్ సొసైటీ అండి. అంటే ఆశ్రమం అండ్ స్కూల్ అన్నీ ఇక్కడే అన్నమాట. ఇది ఎక్కడుందంటే మనకి రావులపాలెంలో ఓబలంక అని ఉంటుందండి. ఓబలంక అంటే రావులపాలెం మండలం, ఓబలంక గ్రామం అనమాట. ర్యాలీ వెళ్ళే రోడ్‌లో లెఫ్ట్ సైడ్ ఉందిది. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్‌గా వీళ్ళు వికలాంగులు ఉంటారు కదండీ! వాళ్ళని మట్టుకే తీసుకొచ్చి ఈ స్కూల్ అనేది స్థాపించడం జరిగిందండి. స్టార్టింగ్‌లో 8, 10 అలా మెంబర్స్‌తో స్టార్ట్ చేశారంట. తర్వాత తర్వాత అలాగా అంటే వచ్చి వెళ్తూ అలాగా ఉన్నారంట. ప్రెజెంట్ అయితే ఒక 30, 40 మెంబర్స్ వరకు ఉన్నారంటున్నారు. కొంతమందయితే వెళ్ళిపోయారంటున్నారు. ఈ టైప్‌లో ఈ స్కూలయితే వీళ్ళు నడిపిస్తూ ఉన్నారండి. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. నార్మల్ పిల్లల కంటే కూడా ఇలా వికలాంగులుగా ఉన్న పిల్లలకి ఇలా సేవ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం అండి. వీళ్ళిద్దరూ చేస్తున్నారనమాట ఆ సేవనేది. సో, అందుకని జెప్పేసి అంటే దీని గురించి నాకేం తెలీదు. జస్ట్ మా అమ్మ చూసిందనమాట. ఇదివరకు చూసి వీళ్ళకి ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో ఈ పండగకి వెళ్ళి వాళ్ళకిద్దాము అంటే ఒక క్లాత్స్ కానివ్వండి, లేతే ఫ్రూట్స్ కానివ్వండి ఏదన్నా ఇద్దామన్న ఉద్దేశంతో మా అమ్మ అయితే నన్నక్కడ తీసుకెళ్ళింది. తీసుకువెళ్ళిన తర్వాత నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ చూడడం అండి అంతా కూడా. అయితే నాకు చాలా నచ్చిందనమాట. అంటే వాళ్ళు చేసే సేవ అనేది నాకు చాలా నచ్చింది. అందుకని జెప్పేసి ఇంక మేము అక్కడ అందరికీ బట్టలవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అంటే నార్మల్‌గా షర్టు, ఫ్యాంటు ఇలాంటివి తీసుకొచ్చి ఇస్తున్నారంట వాళ్ళు. మేమైతే షార్టు, టీ షర్టు ఇచ్చామండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే షర్టు, ఫ్యాంటు కంటే కూడా ఇవే యూజ్ అవుతాయి వాళ్ళకి. వికలాంగులు కదండీ! వాళ్ళు అంటే వాళ్ళకేం తెలీదు. వాళ్ళు తిన్నది కక్కేసుకుంటా ఉంటారు. అంటే మోషన్ చేయడం తెలీదు. ఏమీ తెలీదనమాట. సో, అందుకని ఇదైతే వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి బావుంటుంది అని జెప్పేసి వాళ్ళు కూడా అన్నారనమాట. సో, ఆ విధంగా అయితే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసాము. చేసిన తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి అంటే వాళ్ళెప్పుడు పెట్టారు? అసలు ఎలా జరుగుతుంది? ఎలా ఉందిప్పుడు? అన్నీ కూడా మాట్లాడి నేను వీడియో అయితే తీసుకున్నానండి. ఇది పర్టిక్యులర్‌గా మేమేదో ఇలా ఇస్తున్నాము అని చెప్పడం గురించయితే కాదు. ఎవరికైనా మనం తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదన్నా అంటే వాళ్ళకి వీళ్ళకి పంపండి అనడం కంటే కూడా ఇలాగ తెలిసిన వాళ్ళకి అంటే ఎగ్జాక్ట్‌గా వీళ్ళు సేవ చేస్తున్నారు అని మనం కళ్ళారా చూసి అంటే మనం ఏదన్నా ఇవ్వదలుచుకుంటే గనక ఈ టైప్‌లో ఇస్తే బావుంటుంది కదా! అని జెప్పేసి నాకైతే అనిపించిందనమాట. ఎప్పుడన్నా బర్త్‌డేస్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఎవరికైనా మనం భోజనాలవి పెట్టుకున్నప్పుడు బయట వాళ్ళకి ఎవరికో పెట్టుకునే కంటే ఇలాంటి వాళ్ళకి పెట్టుకుంటే పుణ్యం అనేది వస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందనమాట. అందుకని జెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు. వాళ్ళ ఫోను నంబర్ కూడా నేను డిస్‌ప్లే మీద మెన్షన్ చేస్తానండి. ఎవరన్నా ఫోన్‌పే ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఫోన్‌పే చేయొచ్చు. అంటే ఈ విధంగా వికలాంగులకి సేవ చేసుకోవడం అనేది చాలా మంచిదని నాకనిపిచ్చింది. సో, అందుకని జెప్పేసి ఈ వీడియో అయితే నేను మీకు షేర్ జేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక పంపించండి. లేదు రావులపాలెం చుట్టుపక్కల, కాకినాడ చుట్టుపక్కల డైరెక్ట్‌గా మేము వెళ్తాము అనుకుంటే గనక తప్పకుండా ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. వాళ్ళకి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కదా ఇదంతా కూడాను. సో, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట. ఒక ఆశ్రమం ఒక్కటే కాదండి ఇక్కడ. వాళ్ళ చదువుకు సంబంధించి వాళ్ళు చాలా చదువుకుంటున్నారన్నమాట. మానసిక వికలాంగులైనా కూడా కొంతమంది హైర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చేసేసి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారంట అక్కడ. సో, అందుకని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని నాకనిపించిందనమాట. సో, మీకు ఎలా కావాలంటే అలాగా ఒకవేళ మీ మనసుకు అనిపిస్తే ఎవ్వరైనా సరే సహాయం చేయడానికి ముందుకు రావచ్చనమాట. మీరెవరన్నా వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే ఫోను నంబర్ ఇస్తున్నాను కదండీ! వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడుకోవచ్చు. ఓకే. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలం ఓబలంక గ్రామంలో ఉన్న మదర్ తెరీసా ఆశ్రమం మరి యొక్క ఎస్టాబ్లిషను 2011లో స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఎన్‌జీఓ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి అప్పుడైతే మేమిద్దరం కూడా స్పెషల్ ట్రైనింగ్ టీచర్ మేము. మరి స్టార్టింగ్లో అయితే సుమారు ఒక 8 మంది అలా ఉండేవారు. మరి ఇప్పుడు సుమారు ఒక 10 మంది మా ఆశ్రమంలో ఉండడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమంలో మరి ప్రతిరోజు కూడా
మరి దాతల పేరు మీద నిత్య అన్నదానం జరుగుతున్నది. అలాగే వారి పేర్ల మీద మరి వారి యొక్క కుటుంబంలో మరి శుభకార్యాలు, మరి యొక్క పెళ్లి రోజు, పండుగలు, అలాగే మరి యొక్క పుట్టినరోజులు, అనేక మంచి కార్యక్రమాలకి వారి పేరు మీద మరి నిత్య అన్నదానం జరుగుతుంది. మరి యొక్క ఆశ్రమంలో ఉన్న పిల్లలకు మరి స్పీచ్ థెరపీ, అలాగే ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అలాగే రిక్రియేషనల్ స్కిల్, ఇటువంటి వీళ్ళకి విద్యాభ్యాసం నేర్పించడం జరుగుతుంది. మరి ఎంతోమంది ఈ ఆశ్రమం నుంచి మరి విద్యాభ్యాసం నేర్చుకుని వాళ్ళు స్వతహాగా మరి వెళ్ళి వాళ్ళ యొక్క జీవనోపాధి జరగడం జరుగుతుంది. మరి ఇంకా ఈ యొక్క ఆశ్రమము అనేక చోట్ల నుండి ఇక ఆశ్రమానికి వచ్చి మరి పిల్లలు, మరి డిజేబుల్ పిల్లలు ఉండేటువంటి పిల్లలు ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి విద్యాభ్యాసంలో నైపుణ్యం పొంది వాళ్ళు స్వయంకృతంగా వాళ్ళు జీవనోపాధం చేసుకోవడం జరుగుతుందండి. మరి ఈ ఆశ్రమంలోని మరి విద్యార్థులు మరి సుమారుగా 56 మంది మరి విద్యాభ్యాసం నేర్చుకుని వారి యొక్క స్వగ్రహాలకు వెళ్ళి వారు స్వయంగా జీవనోపాధం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆశ్రమంలో ఇప్పుడు ప్రస్తుతం మరి 25 మంది పిల్లలు మరి వారి యొక్క విద్యాభ్యాసం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా దాతలు మరి మీ యొక్క పేర్లు ఈ యొక్క ఆశ్రమానికి మరి సహకారాలు అందించాలనుకుంటే మరి ఆశ్రమానికి మరి స్వయంగాను లేదా ఈ యొక్క ఫోన్పే ద్వారా మీ యొక్క సహాయము చేసుకుంటూ మరి ఈ యొక్క పిల్లలను మరి మనకి ప్రోత్సహించేటట్టుగా చేయమని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.